ఒక 500 రూపాయల చొక్క, 300 రూపాయల చొక్క వేసుకొని ఒక 700 పాయింట్ ఎక్కువ ఉంటుంది కదా సార్ ఖర్చు అవును. చొక్క కంటే. అవును. సో బ్యాలెన్స్ ఒక 1000 రూపాయలు నాదే మా అమ్మోళ్ళు కూడా నేర్పింది అదే సార్. హ్మ్. మా అమ్మోళ్ళు అంతే, ఒక 1000 రూపాయలు ఇస్తే అరే పాయింట్ చొక్క తెచ్చుకోరు అనేటోళ్ళు. ఇంతే ఇక 1000 రూపాయలలో పాయింట్ చొక్క రావాలా. హ్మ్. సో అట్లా నాకు అది అలవాటు అయిపోయింది మొత్తం. హ్మ్. 1000 రూపాయలు అయితే పాయింట్ చొక్క అంతే. 1200 పెడితే మా అమ్మ వాళ్ళ తిట్టేది, 1200 ఎందుకు పెడతాను అని. హ్మ్. సో నాకు ఆ 1000 రూపాయలు టార్గెట్. అందుకనే వేనన్న మొన్న 10,000 అంటే అమ్మ 10,000 అంటే 10 బట్టలు వచ్చేటివి. సో అట్లా అన్న మొన్న, అందుకనే అన్న వద్దన్న ప్లీజ్ అన్న అంత పైసలు ఎందుకన్నా అని చెప్పిన. లేదన్నారు అట్లా కాదురా ఈ బ్రాండెడ్ రా అదేనన్నాడు. హ్మ్. ఏ సొక్కైనా కలర్ పోతుంది కదా సార్. ఏ సొక్కైనా కలర్ పోతుంది, పాయింట్ కలర్ పోతుంది. హ్మ్. ఒక్క రూపాయి కోసం ఎప్పుడు ఎతికారు? RX 100 సినిమా అప్పుడు సార్. హ్మ్. RX 100 అప్పుడు సినిమా అప్పుడు రూపాయి అంటే మన ప్రశాంత్ థియేటర్ ఉండే సికింద్రాబాద్లో. అప్పుడు అది సినిమా మస్తు వైబ్ ఉండే. పోదాం అనుకున్నా, ఇంటికి వచ్చి రప్ప రప్ప పైసలు ఎతికితే 19 రూపాయలు దొరికినాయి సార్. హ్మ్. అన్నీ మా ఓన్ జేబులు ఎతికిన. దేవన్ అని ఉంటాడు మా రూమ్ అంటే, ఆ అన్న లేడు, ఆయన వేరే సినిమాకి రాయటానికి పెట్టాడు. నేను అప్పుడు ఒక్కనే ఉండేది రూమ్లో. సో అవి ఎతికి మొత్తం జేబులలో అవి చూసి, ఆ సెల్ఫ్ల పేపర్ల కింద పైసలు చూసి 19 రూపాయలు, ₹1 లేదు. అమ్మా ఏందిరా అనుకున్నా. ఏడ దొరికినా, ఏడ ఎతికినా దొరకలే. వద్దులే ఇయ్యాల ఏమో అంటే దొరకలేక ఎందుకులే హ్మ్. ఇంత ఇంత దానికి పోవటం అని చెప్పి పోయి మిర్చి తిన్నా. మిర్చి తిన్నారు. మిర్చి తిన్నా. హ్మ్.